ఒకసారి మరి నా తండ్రి ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి 47 చదువుకున్నామండి. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే మన పాఠం పేరు ఏంటంటే మనుషులకు వచ్చే శ్రమలు. ఏంటండి? మనుషులకు వచ్చే శ్రమలు. మనిషికి ఏ ఏ మార్గాల్లో ఎలాగ శ్రమలు వస్తాయో మనం కొన్ని పాఠాలు చెప్పుకుని ముగించుకుందామండి. ఇక్కడ మనిషికి మనం ఒకసారి చెప్పుకున్నాం, ఈ భూలోకము జీవితకాలం అంతా యుద్ధకాలం వంటిది మనిషికి. కాబట్టి జీవితాంతం ఏమి చేయాలి మనిషి అండి? యుద్ధం చేయాలి. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కాబట్టి యుద్ధములో భూమిలో ఉన్న వారికి ఏమి ఉండదంటే విశ్రాంతి ఉండదు. అలాగే ఈ భూలోకంలో మనిషికి ఏముండదంటే విశ్రాంతి ఉండదండి. ఇప్పుడు ఏదో ఒక రీతిగా పని ఉంటానే ఉంటది. ఖాళీ అంటూ మనిషికి ఉండదండి. మనిషి ఖాళీ అయిపోయినా మనసు ఖాళీ అవ్వదండి. ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వంట అయిపోతే మరలా సాయంకాలం ఏం వండుకోవాలా అని ఇప్పటి నుంచి మొదలు పెడుతుంది ఆలోచన. ఈ రోజు చీటీ కడితే డబ్బులు వచ్చే వారంకి ఎలా ఉంటాయో అని వచ్చే వారం కోసం వాళ్ళు ఆలోచించేస్తుంది. అంటే ఈ మనిషి యొక్క హృదయమైన మనిషి యొక్క శరీరమైనా సరే ఖాళీ ఉండదు. పర్లేదు, సరే సరేనైతే ఈరోజు మనం కొన్ని శ్రమల కోసం చెప్పుకుందామండి. మనిషికి వచ్చే శ్రమలు ఎలాంటివి ఎలాగొస్తాయి అంటే మొట్టమొదటిగా వంశపారంపర్యంగా ఒక శ్రమ వస్తుందంటండి. ఏంటండి? వంశపారంపర్యంగా కొన్ని శ్రమలు వస్తాయంట. ఈ శ్రమలను ఎవరు తీయలేరండి. ఇప్పుడు చాలా మంది చూడండి, వంశపారంపర్యంగా షుగర్ వస్తుంది అండి. అలాగే వంశపారంపర్యంగా ఆస్తమా వస్తుందండి. అలాగే వంశపారంపర్యంగా ఏమొస్తుందంటే నరాల వీక్నెస్ వస్తుందండి. అలాగే బట్టతల వస్తుంది వంశపారంపర్యంగా. అలాగా కొన్ని వ్యాధులు అండి ఎలాగ వస్తాయంటే మన పితరుల నుంచి మనకు వస్తాయండి. కాబట్టి వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుంది అండి. అలాగే గుండె జబ్బులు వస్తాయి. అలాగే కిడ్నీ జబ్బులు వస్తాయి. కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు కూడా డాక్టర్లు అడుగుతారు, ఏమ్మా మీ పెద్దలకైనా మీ అమ్మగారికైనా ఉన్నదని అడుగుతారండి. ఎందుకని? కొన్ని వ్యాధులు అండి వంశం పారంపర్యంగా వచ్చేస్తా ఉంటాయి. ఈ శ్రమ అండి మనం తెచ్చుకున్నది కాదు, మన వల్ల వచ్చింది కాదు, మన పెద్దవారి వల్ల వచ్చిన శ్రమలు అండి ఇవి. కాబట్టి దీన్ని ఎవరు తీయలేరు, డాక్టర్లు కూడా తీయలేరండి. డాక్టర్లు ఏం చేస్తారంటే తాత్కాలికంగా విముక్తి కలిగజేస్తారు. అనగా నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, మంట వచ్చినా, ఏమైనా సరే ఏం చేస్తారంటే మందులతో ఏం చేస్తారంటే తాత్కాలికంగా మందులు రాస్తారండి. అనగా ఎలాగంటే ఇంకొంచెం కాలం జీవితాన్ని పొడిగిస్తారు తప్ప తీసివేయలేరండి. ఈ శ్రమ ఎలాంటిదంటే వంశపారంపర్యంగా వచ్చే శ్రమలు చాలా. అవునండి. ఇప్పుడైతే షుగర్ అందరికీ వస్తుంది కానండి, ఒకప్పుడండి షుగర్ వచ్చింది అంటే డాక్టర్ గారికి ప్రశ్న ఏంటంటే మీ నాన్నగారికైనా, మీ తాతగారికైనా, మీ అమ్మగారికైనా షుగర్ ఉందా అని అడిగేవారండి. మా నాన్నగారు షుగర్ వచ్చిందండి. డాక్టర్ గారు అన్నారండి, మీ నాన్నగారికి కానీ వాళ్ళకైనా షుగర్ ఉందా అంటే షుగర్ లేదండి, మా వంశంలో ఎవరికి షుగర్ లేదండి అన్నారు. అంటే ఒకప్పుడు షుగర్ రావాలన్నా, గుండె జబ్బు రావాలన్నా, ఏమి రావాలన్నా సరే అప్పుడు అందరికి ఉండి కాదండి, వంశంలో ఉంటే వచ్చేవండి. ఈ శ్రమను ఎవరు తీయలేరు. ఈ శ్రమ ఎవరు తీయగలరు అంటే దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా మా వంశ పారంపర్యంగా ఈ వ్యాధి వస్తుంది, వంశ పారంపర్యంగా ఈ యొక్క బట్టదాల ఏదో శ్రమ వస్తుంది, ఇది మేము తెచ్చుకున్నది కాదు ప్రభువా, మా పెద్దల నుంచి మాకు వస్తుంది, దయచేసి నువ్వు ఈ యొక్క శ్రమ నుంచి తప్పించు, ఇది నాతోనే ఆగిపోవాలి తప్ప మా బిడ్డలకి వెళ్ళకూడదు అని ఎప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలండి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలు పెట్టుకోవాలండి. ఇది చాలా మంది అండి ఏం చేస్తారంటే ఏదో లెక్క చేయరండి దీన్ని. ఎవరు రాత ప్రకారం పోతాలే అనుకుంటారండి తప్ప దేవుడు తీయగలరు కదా. కాబట్టి మనం చెప్పుకున్నాం, దేవదాస్ గారు పాట రాశారని, పూర్వజన్మ చేసిన పాపాన్ని తీయగలడు దేవుడు, ఈ జన్మలో చేసిన పాపను కూడా తీయగలడు. అంటే ఎటువంటి పాపమైనా తీయగల శక్తి ఎవరికి ఉందండి? దేవుడికి ఉంది. అదే రీతిగా ఎటువంటి వ్యాధినైనా సరే తీయగల శక్తి ఎవరికి ఉందండి? దేవుడికి ఉంది. కాబట్టి మనం తెలుస్తా ఉంటాయి,
వంశ పారంపర్యంగా కొన్ని వచ్చే వ్యాధుల గురించి, కొన్ని చిక్కుల గురించి, కొన్ని సమస్యల గురించి మనకు తెలుస్తూ ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలి అంటే, యేసు ప్రభువా మాకు ఇలా వస్తుంది కాబట్టి ఇది నాతోనే ఆగిపోవాలి, నన్ను బాగు చేసే, నా బిడ్డలకి మాత్రం ఇది వెళ్ళకూడదు అని ప్రార్థన చేసుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎలీషా గారి యొక్క శిష్యుడు గెహాజీ. ఈ గెహాజీ గారు డబ్బుకి ఆశపడిపోయి, బంగారానికి ఆశపడిపోయండి ఏమి చేశారంటే, గురువు గారు వద్దు అని అన్న పని చేశాడు ఈయన. గురువు గారేమో నాకేమి వద్దు నువ్వు వెళ్ళిపో అన్న నయమానితోని. కానీ ఇతను ఏమనుకున్నాడు, మా గురువు గారికి అయితే వద్దేమో, నాకు కావాలని చెప్పండి రథమనకాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మా గురువు గారు ఇమ్మన్నారని చెప్పండి తీసుకొచ్చేసాడు. తీసుకురావడం వల్ల ఎలీషా గారు అంటారు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళలేదని గురువు గారు అంటే, నా మనసు నీతో కూడా రాలేదా, ఇది సమయమా డబ్బులు సంపాదించుకుంటాకే, పొలాలు సంపాదించుకుంటాకే, ఈ తోటలు సంపాదించుకుంటాకే ఇది సమయమా? కాబట్టి నయమాను ఏ కుష్టినైతే పోగొట్టుకున్నాడో ఆ కుష్టి నీకు నీ సంతానానికి కలుగును గాక అని అన్నారండి ఎలీషా గారు. అంటే ఈ గెహాజీ గారి వల్ల తన సంతానానికి ఏం వెళ్ళిపోయిందండి, కుష్టి వ్యాధి వెళ్ళిపోయిందండి. ఏం వెళ్ళిపోయిందండి, కుష్టి వ్యాధి వెళ్ళిపోయిందండి. అలాగే మనము చేసే పాపాలు కూడా మన బిడ్డలు కూడా వెళ్ళిపోతాయండి. అంతే ప్రభు అంటారండి, మనం చేస్తున్న పాపాలు 7 తరాల దాకా వెళ్తాయి, మనం చేసే మంచి కార్యాలు 1000 తరాల దాకా వెళ్తాయి. మరి మీ బిడ్డలకు పాపాలను ఇస్తారా, దీవెనలు ఇస్తారా అని ప్రభు అన్నారు. మన వల్ల మన బిడ్డలకి ఏమి వెళ్ళకూడదు, శాపాలు వెళ్ళకూడదండి. వంశపారంపర్యంగా వస్తుంది అంటే పెద్దలు చేసిన పాపం బట్టే అలాగ వచ్చేస్తుందండి. కాబట్టి అడగాలి, ప్రభువా మా పెద్దలు ఏదైనా దోషం చేశారేమో దయచేసి క్షమించు, అవి నాతోనే ఆగిపోవాలి, నా బిడ్డలకు మాత్రం ఆ శాపము గాని, ఆ రోగాలు గాని, ఆ సమస్యలు గాని వెళ్ళకూడదు అని ప్రార్థించేయాలి. కాబట్టి మనుషులకు వచ్చే మొట్టమొదటి శ్రమ ఏమిటంటే వంశపారంపర్యంగా వచ్చే శ్రమలు. ఇది మనం తెచ్చుకునేవి కాదండి, మన పెద్దలు తెచ్చినవి. కాబట్టి వాటి కోసం ప్రార్థన చేయాలి. ఆపండి అని ప్రభువానే అడగాలండి. కానీ చాలా మంది అడగట్లేదు, ఎవరు రాత ప్రకారం వాళ్ళే పోతారులేండి అంటున్నారు తప్ప, రాతను మార్చగల దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడండి యేసు ప్రభు గారు ఎప్పుడు అండి ఒకరింటికి వెళ్ళేవారంట, ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా కానీ ఒకరింటికి వెళ్ళి అక్కడే ఉండేవారంటండి. మరియా, మార్తా, లాజరు సహోదరులు అనమాట అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ ఇంటికి ఉండేవారండి. ఒకరోజు యేసు ప్రభు లేని టైంలో అంటండి లాజరు చచ్చిపోయాడు అంటండి. లాజరు చనిపోయాడు అంట. చనిపోతే శిష్యులతో అంటాడు, నడండి మనం పలానా ఊరు వెళ్దాం, అక్కడ మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అంటాడండి. అంటే లాజరు గారి యొక్క తలరాత మన భాషలో అక్కడితో ఆగిపోయింది. చచ్చిపోయాడంటే అర్థం ఏంటండి, ఆ రాత అక్కడ దాకా ఉంది, ఈ భూమి మీద నూకలు అక్కడ దాకా ఉన్నాయి, ఏం చేస్తాం అంతే అంటారండి మనుషులండి. అక్కడితో లాజరు యొక్క తలరాత ఆగిపోయింది. కానీ యేసు ప్రభు వెళ్ళండి ఎన్ని రోజులు అయిందండి చనిపోయి, 3 రోజులు అయిపోయిందండి. ఎన్ని రోజులు అయిందండి, 3 రోజులు అయిపోయిందండి. 4 రోజులు వచ్చేస్తుందండి. అప్పుడు మార్త అంటదండి, ప్రభువా వినండి, ప్రభువా మీరిక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకపోదును, కానీ నువ్వు లేవు, నా సహోదరుడు చచ్చిపోయాడు. మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎక్కడ పెట్టారు, ఏ సమాధిలో పెట్టారు లాజరుని అని అడిగండి. సమాధి దగ్గరికి వెళ్ళి, వద్దు ప్రభువా 3 రోజులు 4 రోజులు అయిపోతుంది, కొప్పు కొట్టేస్తుంది, పురుగులు పట్టేస్తుంటాయి ఈ పాటికే మనిషిని, వద్దు ప్రభువా అని వాళ్ళు అందరూ అన్నారండి. శిష్యులు అన్నారు, వాళ్ళ చుట్టుపక్కల అందరూ అన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాటికి ఏమైపోద్దండి, 3-4 రోజులు అయిందంటే ఏమవుద్దండి, పురుగులు పట్టేస్తాయి, కొంపు వచ్చేస్తుందండి, చాలా ఇబ్బంది అయిపోద్ది. కానీ ప్రభు అన్నారండి, సమాధి ఎక్కడో చూపించు అని చూపించారండి. వెంటనే లాజరు బయటికి రా అన్నాడండి. అంటే వెంటనే చనిపోయి 3-4 రోజులు అయినా సరే చనిపోయిన వ్యక్తి అండి తిరిగి లేచి వచ్చేసాడండి, తిరిగి లేచి వచ్చాడు. అనగా లాజరు గారి యొక్క తలరాతను మార్చిన వ్యక్తి ఎవరండి, దేవుడు. అక్కడితో ఆగిపోయింది అనుకున్నాను అందరూనండి, అక్కడితో భూమి మీద నూకలు చెల్లిపోయింది అనుకున్నారండి అందరూనే. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే తన తలరాతను మార్చేసాడండి. కాబట్టి వంశ పారంపర్యంగా వచ్చే శ్రమలను ఎవరో తీయలేరు అని అనుకుంటారేమో,
దేవుడు మాత్రము తీయగలడు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు సమస్తమును సాధ్యమే. మనుషులకు అసాధ్యమేమో, కానీ సమస్తము సాధ్యం ప్రభు చెప్తున్నారండి. కాబట్టి వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాధులైనా, సమస్యలైనా, చిక్కులైనా, శాపాలైనా సరే మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి వచ్చి, ప్రభువా తరతరాలుగా ఈ వ్యాధి వస్తుంది, తరతరాలుగా ఈ శాపం వస్తుంది, తరతరాలుగా ఇక మాకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి, దయచేసి నువ్వు తీసేయి అని ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకపోవడం మన పాపం అవుతుంది, మన తప్పు అవుతుంది. ఎందుకంటే మన వైద్యుడు మన దగ్గర ఉన్నాడు, మన దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడని మనకు తెలుసుకోవడం, మనం ప్రార్థన చేయగలని తప్పు ఎవరుతుందండి? మనది అవుతుంది. కాబట్టి దయచేసి ఏం చేయండి, మీరు గుర్తు చేసుకుని వాటి కోసము ప్రార్థన చేయండి. ఇది మనిషికి వచ్చే ఒక రకమైన శ్రమ, ఇది మన సంబంధం లేకుండా వచ్చే శ్రమ అండి. అలాగే మరొక శ్రమ ఏంటంటే, మనిషికి వచ్చే మరొక శ్రమ ఏంటంటే అశ్రద్ధ. ఏంటండి? అశ్రద్ధ, అజాగ్రత్త వల్ల మనుషులకు కష్టాలు వస్తాయి. మనుషులకు కష్టాలు వస్తాయి. వంశ పారంపర్యంగా వచ్చే కష్టాలు చెప్పుకున్నప్పుడు దాకానండి. అది మన వల్ల కాదు, మనం చేసింది ఏమీ లేదు, పెద్దలు చేసిందండి. కానీ అజాగ్రత్త, అశ్రద్ధ వల్ల వచ్చే కష్టాలు కానీ, నష్టాలు కానీ, వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ, చిక్కులు కానీ, సమస్యలు కానీ ఎవరి వల్ల వచ్చినాయండి? అవి మన వల్ల వచ్చినవే, మన వల్ల వచ్చినవినండి. ఇక్కడ బైబిల్లోని ఏలి అనే ఒక పాస్టర్ గారు ఉంటారండి. ఆ పాస్టర్ గారండి దేవుడి సన్నిధిలో ఉండి దేవుడికి సేవ చేస్తూ అందరికి బోధిస్తూ ఉంటారండి. ఇతనికి ఇద్దరు కుమారులు ఉంటారు. ఎవరండి? ఇద్దరు కుమారులు ఉంటారు. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే తన ఇద్దరు కుమారులను కూడా పాస్టర్లనే చేశారండి. ఇద్దరు కుమారులను కూడా పాస్టర్లనే చేశాడు. ఆ ఇద్దరు పాస్టర్లు ఏం చేయాలండి? ఇద్దరు కుమారులని దేవుడి సేవ ఎంత బాగా చేయాలి చెప్పండి ఒకసారి. చాలా జాగ్రత్తగా చేయాలి. అన్ని వృత్తుల కన్నా సేవకుడి ఉద్యోగం చాలా గొప్పది, చాలా కఠినమైనదండి. ప్రభు అంటారు అందరికి ఒక తీర్పే ఉంటది, కానీ నా సేవకులకు రెండంతల తీర్పు. అంటే మామూలు మనుషులందరికీ ఒక తీర్పేనండి, కానీ సేవకులకి అంటే రెండంతల తీర్పు అంటండి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయాలండి, అంతేగాని అలాంటి. ఇక్కడ దేవుని సేవ అండి సరదాగాను, ఏళకోళంగాను, టైంపాస్ గాను, లేకపోతే ఇది మా జీవన ఆధారం, దీని వల్ల మేము బతకాలి అన్నట్టుగా సేవ చేయకూడదు. ఇక్కడ ఏలీ గారికి కుమారులు ఏం చేశారంటే దేవుడి మందిరంలో అర్పించబడుతున్న బలి ఆనాడు బలి ఇచ్చేవారండి. యేసుప్రభు వచ్చి ఒక్కమారు బలి అయిపోయాడు కానండి, యేసుప్రభు రాకముందండి దేవుడు ఒక నియమం పెట్టాడు. పాపం చేస్తే గొర్రె పిల్లల్ని బలి ఇవ్వాలి, పావురాన్ని బలి ఇవ్వాలి. అంటే ఏ పాపం చేస్తే దాని తగ్గ బలి ఇవ్వాలండి. అంటే రక్తం చిందించబడాలి. మన వేదాల్లో కూడా అది పెద్దలు అన్నారండి, పాప క్షమాపణ గురించి బలియాగం అవ్వాలి, రక్తం చిందించబడితే గానీ పాపం పోదన్నారండి. యేసు ప్రభు రాకముందు దేవుడు ఏం పెట్టాడు అంటే తాత్కాలికమైన విముక్తిని పెట్టాడు. గొర్రె పిల్లని బలి ఇవ్వడం, పావులను బలి ఇవ్వడం అండి, అలాగా కొన్ని బలి ఇచ్చారండి. ఇక్కడ బలి ఇచ్చండి దేవుడికి ఏం పెట్టాలండి? ఆ బలిని, పశువుని చూపించాలి దేవుడికి. ప్రభా మా బిడ్డలే పాపం చేశారు కాబట్టి గొర్రెని బలిస్తున్నాము, స్వీకరించి మా బిడ్డల మీద ఉన్న ఆ పాపాన్ని తీసివేయని ప్రార్థన చేసేవారండి పాత నిబంధన భక్తులండి. ఈ ఏలీ గారు కూడా అలాగే చేసేవారు. ఇప్పుడు ఎవరన్నా సరే తీసుకొచ్చారనుకోండి మందిరంలోకి, ఎవరు తీసుకుంటారో? పాస్టర్ గారు తీసుకుని, అయ్యా ఈ బిడ్డల కోసం తెచ్చారని దేవుడు చూపించారు, అవునా కదా? అలా చేసేవారండి. ఈ ఏలి కుమారులు ఏం చేశారంటే దేవుడికి బలిచ్చిన ఆ పశువులు ఆ మాంసాన్ని అంటండి దేవుడికి పెట్టకుండానే, దేవుడికి అర్పించకుండానే తీసేసుకునేవారంటండి. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం చెప్పండి, ఎంత భయంకరం అండి. దేవుడికి చెందాల్సిన దాన్ని అండి మధ్యదారులు ఇలా చేతి పట్టిని తీసుకునేవారంటండి. అలాగే దేవుడి మందిరానికి వచ్చి ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించేవారంటండి. దేవుడి కానుకలను దొంగిలించేసేవారంటండి. అంటే వీళ్ళు దారి తప్పేసండి ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టేశారు. ఇదంతా తెలిసిన ఏలీ గారు ఏం చేయాలండి? కుమారులను గద్దించాలి. మీరు చేస్తున్న తప్పు, మీరు చేస్తున్న మామూలు వృత్తి కాదు, దైవ సేవ, దేవుడి సేవ ఎంత జాగ్రత్త చేయాలి తెలుసా మీకు? ప్రాణాలే పోతాయి. దేవుడు మా అసాధ్యుడు కాదు, ఆయన చాలా భయంకరుడు, చాలా ఉగ్రుడు. ఆయన ఉగ్రతకే పర్వతాల మైనిమలే కరిగిపోతాయి.
ఆయన కోపం వచ్చిందంటే మనం ఏమైపోతాం, భస్మైపోతాం. అంత శక్తిమంతుడు, అంత ఉగ్రుడు మన దేవుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని బుద్ధి చెప్పడం పోయండి, చూసి చూడనట్టుగా వదిలేసాడండి కొడుకులనండి. అశ్రద్ధ, పర్లేదులే అని ఒక అశ్రద్ధ, ఒక అజాగ్రత్త. చివరికండి దేవుడు చూశాడు, తండ్రిని బట్టి చూశాడు. తండ్రి ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు కదా నా మందిరంలోని బిడ్డల తప్పులు చూశాడు. తండ్రి కూడా పట్టించుకోకుండా అశ్రద్ధగా ఉన్నాడండి. ఇంకా దేవుడు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి చెప్పేస్తాడు, ఏలి నీ బిడ్డలు చేసిన తప్పులు నువ్వు కాస్తున్నావు అంటే నా పని నీకు అంత అశ్రద్ధ, అంత అజాగ్రత్త, కాబట్టి నీ బిడ్డలు నేను తీసివేస్తాను అన్నాడండి. అయినా సరే దేవుడు ఎంత కఠినమైన మాట చెప్పినా సరే ఏలి గారు పట్టించుకోలేదండి. చూడండి అంటే ఎంత అశ్రద్ధ చూడండి ఏలి గారికి అండి. ఏలియా గారు కాదు, ఏలి అండి పాస్టర్ గారికి అండి. అంతే ఒక యుద్ధం జరుగుతుందండి. ఒక యుద్ధంలో 2 కుమారులు చనిపోతారండి. దేవుడు చెప్తాడు, నీ బిడ్డలు మార్చుకో, నువ్వు ఇంకా నా పని అశ్రద్ధగాను అజాగ్రత్తగాను నీ బిడ్డ చేయింతావా, నేనేం చేయలేను అన్నారు. వాళ్ళు ఏలి గారు చేయలేదు, ఆ బిడ్డలు అలాగున్నారు. ఇంకా ఎక్కువైపోయింది. ఒక యుద్ధంలో ఒక్కసారి 2 కుమారులు చనిపోయారండి. వెంటనే యుద్ధం నుంచి ఒక పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారు మీ కుమారులు 2 చనిపోయారండి. అయ్యయ్యో నా కొడుకులా అని ఒక బల్ల మీద కూర్చుని వెనక పడిపోయాడంట. ఈయనకి స్థూలకాయమంటండి, అంటే ఎక్కువ ఒళ్ళు ఉండేది అంటాను ఈయనకండి. వెంటనే కింద పడిన వెంటనే చనిపోయాడంట. నేను కూడా ఒక్కరోజే బెడ్లో చనిపోయారు, తండ్రి చనిపోయాడు. ఎందుకు చనిపోయారండి? వాళ్ళు చేసు అశ్రద్ధ అజాగ్రత్త ఏమవుతుందిలే అని. అలాగే మనము కూడా అశ్రద్ధగా ఉన్నామా మన ఆరోగ్యం పాడైపోద్ది. ఈ రోజులోనండి ఒకప్పటిలాగా ఇప్పుడు కూడా ఉందాము అనుకుంటే కుదరదండి. ఒకప్పటి రోజులు వేరే, ఇప్పుడు రోజులు వేరే. ఒకప్పుడు నేను రోజు తినకపోయినా పర్లేదు అనుకునేవాళ్ళు, ఇప్పుడు పూట తినకపోతే ఏమవుతుందండి, ఒళ్ళు షేక్ అయిపోతుంది. ఒకప్పుడు బలం వేరే, ఇప్పుడు బలం వేరే. రోజులను బట్టి మనం మారాలండి. ఎప్పుడు ఒకేలా ఉంటామంటే కుదరదండి. అశ్రద్ధగా ఉన్నామా అజాగ్రత్తగా ఉన్నామా ఏమైపోతామండి, తిప్పల పాలైపోతాం, నష్టాల పాలైపోతాం, కష్టాల పాలైపోతాం. కాబట్టి కుటుంబం అంటే అశ్రద్ధ ఉండకూడదు. ఈనాడు బిడ్డ తల్లికి తండ్రికి ఏమి లేదంటే బిడ్డలంటే శ్రద్ధ లేదండి. ఏమి లేదు, శ్రద్ధ లేదండి. మొన్న ఒక రోజు అండి స్కూల్లో ఏం చేశారంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టారండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టారు అంటే, ఒరే రేపొద్దున్న మీ అమ్మ కాను మీ నాన్న కాను తీసుకురండిరా మీటింగ్ ఉందని చెప్తారు టీచర్ అని. వీళ్ళు ఇంటికి వచ్చి అమ్మ నాన్న చెప్తారు, రేపొద్దున్న తల్లిదండ్రుల మీటింగ్ ఉందంట రావాలంటానండి. అప్పుడు అమ్మ నాన్న వెళ్తారండి. వెళితే ఈ టీచర్స్ ముందు పక్కనేమో టీచర్స్ ఉంటారు ఎదురుగుండానే, ఓ పక్కనేమో పేరెంట్స్ ఉంటారండి, ఒక పక్కనేమో పిల్లలు ఉంటారండి. ఉంటే మీ టీచర్స్ అంటున్నారండి, మీ బిడ్డ ఇలా ఉన్నారు, అలాగున్నారు, ఇలాగున్నారు, అలాగని చెప్తున్నారండి. చెప్తుంటే ఈ తల్లిదండ్రులు అండి మా మాట అంటలేదండి, ఏం చేయమంటారండి అని చెప్పడం మొదలెట్టారు. వెంటనే ఒక అమ్మాయి లిక్సండి, ఎప్పుడు మా అమ్మల్ని అంటారు ఏంటంటే టీచర్స్ గారు, మా అమ్మని అడగండి, మా నాన్న అడగండి, మాతో మాట్లాడుతున్నారేమో, సెల్ ఫోన్తో కూర్చుంటున్నారు, టీవీలతో కూర్చుంటున్నారు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, మేమంటూ ఉన్నామని గుర్తించట్లేదు వాళ్ళు, మాతో మాట్లాడతలేదు వాళ్ళు, మమ్మల్ని ఏం చేయమంటారు. అందుకే సెల్ ఫోన్ మేము అలవాటు పడిపోయాం, టీవీకి అలవాటు పడిపోయాం మేము. ఏం చేయమంటారు, అమ్మా ఏం చెప్పారమ్మా టీచరు అడగట్లేదు, మా అమ్మ నన్ను అడుగుతలేదు. ఇప్పుడు హోంవర్క్ చేసావా అడగట్లేదు, పరీక్షలు బాగా రాసావా అడగట్లేదు, తిన్నావా అని కూడా అడగట్లేదు. మేమంటే ఉన్నామని మా అమ్మకే మా నాన్నకి గుర్తున్నట్లేదు. మరి మేము ఎలా తయారవుతామని అడిగింది నా చిన్న పిల్లండి, అడిగిందని. అందరూ నా ఒట్టు మీద వేసుకున్నారు. నిజమే, ఈనాడు బిడ్డలంటే ఎవరికేం లేదండి, శ్రద్ధ లేదండి. పర్లేదు. ఒకప్పుడు ఎలాగండి ఎంత పాకాడుకోడండి బిడ్డలంటే, అవి ఒక దేవుకుండేవారు, అయ్యి బాబు నా బిడ్డ అని. ఇప్పుడు లేదండి, అశ్రద్ధ. ఇప్పుడు ఒకప్పుడు పంచ ప్రాణాలు ఎవరంటే బిడ్డలే, కానీ ఇప్పుడు పంచ ప్రాణాలు ఏమైపోయినాయండి, సెల్ ఫోన్ టీవీ సుఖాలు అయిపోయింది. బిడ్డలు తినకపోయినా పర్లేదు, బిడ్డ చదవకపోయినా పర్లేదు, బిడ్డ ఎలా పోయినా పర్లేదు, మన సుఖం మనం చూసుకోవాలి, మన ఆనందం మనం చూసుకోవాలి, మనకు సౌందర్యం మనం చూసుకోవాలి, మన భోగం మనం చూసుకోవాలి అన్నట్టు అయిపోయిందండి అశ్రద్ధ. ఆనాడు ఏలి గారు ఏం చేశారంటే తన బిడ్డల్ని పట్టించుకోలేదు. ఈనాడు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు, బిడ్డల్ని పట్టించుకోవట్లేదండి, ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషిని కట్టెర చేస్తుందండి.
ప్రార్థన అనగా దేవుని శక్తి. మనం వెళ్ళని చోటకు కూడా ప్రార్థన వెళ్తుందండి. మనం బయటికి వెళ్ళలేం బిడ్డలతోని, కానీ మనం చేసిన ప్రార్థన బిడ్డలు బయటికి వెళ్తుందండి, కాపుదలు కాస్తుందండి. కాబట్టి తల్లిదండ్రులు చేసిన పని ఏమిటంటే బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఏ మూలన్నా సరే మన బిడ్డ మనం చేసే ప్రార్థన వెళ్ళి ఆమె కంచి కాస్తుందండి. ఏంటంటే మన కంచే కాస్తుంది ప్రార్థన. అందుకే దేవుడు ఒక ఆయుధంగా ఇచ్చాడండి ప్రతి మనిషికి ఆయుధం. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి యుద్ధకాలమే కాబట్టి యుద్ధం చేయడానికి ఒక ఆయుధం ఇచ్చాడు, అదే ప్రార్థన. ఈ ప్రార్థన చేయడానికి కూడా అశ్రద్ధ, ఇలాగ అనేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే తప్ప మనసు పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు, కన్నీటితో ప్రార్థన చేయలేకపోతున్నారు. ఉట్టు పుణ్యానికి ఏడుపులు వస్తున్నాయి. దేనికంటే ఇది లేదు అది లేదని ఏడుపులు వస్తున్నాయి తప్ప ప్రభువా నా బిడ్డలు కాయి, నా భర్తను కాయి, నా భార్యను కాయి, నా మెరుగు పొరుగు ఏమీ లేదండి. ఎందుకంటే అశ్రద్ధ. ఈనాడు సమాజం ఏం ఎక్కువైపోయిందంటే అశ్రద్ధ ఎక్కువైపోయిందండి. ఈ అశ్రద్ధ వల్ల కష్టాలు ఎవరు పాలవుతున్నారు? మనం తెచ్చుకున్నవే. ఇంట్లో వంట చేయట్లేదు, బద్ధకం, తెచ్చేయండి బయటికి అంటున్నారండి. ఈనాడు మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, సాయంకాలం 6 అయినప్పటికండి ఏ హోటల్కి వెళ్ళినా చూడండి, బిర్యానీ సెంటర్ చూడండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూడండి, ఏమైపోతుందండి? ఫుల్ దొరకవండి. మీరు గనక అక్కడికి వెళ్ళి ఒక బిర్యానీ పొట్టలు తెచ్చుకోవాలి అంటే గంట టైం పడుతుందండి లైన్ నిలబడాలంటే. అంటే ఇంకా ఏమైపోతుంది? వంట చేయట్లేదు, అశ్రద్ధ, బద్ధకం, తినేత్తమే, తెచ్చేయండి వచ్చినప్పుడు అంటున్నారండి. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు? మా భర్త తెస్తాడండి, బిడ్డలకి అయ్యే పెడుతున్నారు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డలకి చెప్పండి ఒకసారి. చికెన్ పెట్టేస్తున్నారు బయటదండి. చికెన్ తినడం వల్ల 10 సంవత్సరాలకి ఆడపిల్లలు పెద్ద మనిషి అయిపోతున్నారండి. 10 సంవత్సరాలకి మెచ్యూర్ అయిపోయారంటే వాళ్ళకి బలం ఎక్కడ చెప్పండి ఒకసారి. ఉండట్లేదండి. వాళ్ళకి 10 సంవత్సరాలు తనకున్న బలం అంతా బయటికి పోతున్నప్పుడు అండి ఇంక బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక ఏమన్నా చెప్పండి. ఈనాడు ఫుడ్ భోజనాల్లోని తిండిలోనేమో బలం ఉండట్లేదా? ఈ చెత్త తిండిల వల్ల ఆడపిల్లలకి ఏంటి కానీ అబ్బాయిలు ఏంటి కానీ అవునండి. కాబట్టి అండి బిడ్డలు శ్రద్ధ చేయాలండి. ఈనాడు ఏమవట్లేదు, శ్రద్ధ చేయట్లేదండి. సుఖం బిడ్డలకు మించిన సుఖం ఎక్కువైపోయిందండి తల్లిదండ్రులు. కానీ ఒకప్పుడు పంచ ప్రాణాలు ఎవరు? బిడ్డలే. ఈనాడు పంచ ప్రాణాలు ఏమిటి? మా సుఖమే, మా ఆనందమే. మేము సెల్ ఫోన్ చూసుకోవాలి, టీవీలు చూసుకోవాలి, పొరిగింటి వాళ్ళ దగ్గరికి మాట్లాడాలి. వీళ్ళ గురించి వాళ్ళ గురించి అన్ని నాకే కావాలి. మరి నీ బిడ్డల గురించి అవసరం లేదు. ఊర్లో ఉన్న అన్ని వార్తలు, అన్ని కార్యక్రమాలు అన్ని మనకు కావాలి. కానీ ఇంట్లో ఉన్న భర్త, బిడ్డ, భార్య ఎవ్వరు మనకు అవసరం లేదు. రేపు పొద్దున ఎవరు వస్తారు మనకి? ఎవరు వస్తారండి? ఇరుగురు వాళ్ళు వస్తారు. చచ్చిపోయింది ఆవిడ ఇలా వచ్చేలా చూసి వెళ్ళిపోతారు. లేకపోతే కనీసం చూస్తా కూడా రారండి. ఆడు మన కులం కాదు. బతుకున్నంతకాలం రాసిన కూర్చుని తిరిగేస్తారు. చచ్చిపోయిన తర్వాత మన కులం కాదురా వెళ్తామని అడుగుతారు ఇంట్లో వాళ్ళు, ఆగిపోతారు. అంటే లేనిపోయిన మూఢనమ్మకాలు ఉంటాయండి, ఆగిపోతారు. ఎవరు రారో మరి ఎవరు బాధపడతారు? ఇంట్లో బాధపడాలి. కానీ బతుకున్నప్పుడేమో ఇంట్లో పట్టించుకోమండి. ఊళ్ళో వాళ్ళందరూ మనకు కావాలి. ఎంత అశ్రద్ధ, ఎంత అజాగ్రత్త. కాబట్టి అజాగ్రత్త, అశ్రద్ధ వల్ల నష్టపోయేది ఎవరండి? మనమే. కాబట్టి ఈ నష్టం, ఈ కష్టం, ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే మన అజాగ్రత్త, మన అశ్రద్ధ వల్ల వచ్చింది. బతుకుండగానే చూసుకోవాలండి. ఏం చేయాలండి? బతుకుండగానే చూసుకోవాలి. చేయి దాటిన తర్వాత ఏంటి ఉపయోగం? చాలా మంది చూడండి, చనిపోయిన తర్వాత సమాధి మీద అటుకెళ్ళి వెళ్తారు. చికెన్ వండుకుని వెళ్తారు, పరమాన్నం వండుకుని వెళ్తారు, పులిహార వండుకుని వెళ్తారు, ఏ ఇష్టమైన గారెలు, సున్నుండలు వండుకుని అట్టుకెళ్ళండి ఆ సమాధిని పెడతారు. ఎందుకు? మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం, మా బిడ్డకి ఇష్టం. మా బతుకున్నప్పుడు చూడలేదు, చచ్చిపోయాక అట్టుకెళ్ళి పెడితే వాళ్ళు వచ్చి తింటారా? బతుకున్నప్పుడు ముద్దెట్టామా? లేదు. చూసామా? లేదు. అశ్రద్ధ. నిజమేనండి, బతుకున్నంత కాలం ఏం పట్టించుకోము. చచ్చిపోయిన తర్వాత ఎందుకు ప్రేమ వస్తుంది? 10 మంది చూస్తారు కాబట్టి. 10 మంది చూస్తారు కాబట్టి ఏం చేస్తారు? ఒక 100 మంది మమ్మల్ని కేకేసి మంచి భోజనాలు పెట్టేసి ఒక స్టీల్ ప్లేట్, ఒక గిన్నె బొమ్మ మా నాన్నకో మా తాత పేరు మీద ఏదో పేరు మీద ఇస్తున్నామని చెప్పేసి అందరూ ఎంత బాగా చేసేసారు అని చెప్పుకోవాలని 1 లక్ష రూపాయలు వచ్చి పెడతారు. చచ్చిపోయిన తర్వాత బతుకున్నప్పుడు 100 రూపాయలు పెట్టి భోజనం పెట్టరు. 100 రూపాయలు పెట్టి ముందు వెళ్ళి తయారు ఏమీ తయారు. అవును. అశ్రద్ధగాను అజాగ్రత్తగాను ఉండకూడదు. కుటుంబం అంటే అజాగ్రత్త ఉండకూడదు లేదు. అవునండి. అలాగే దేవుడు అంటే కూడా అశ్రద్ధ ఉండకూడదండి. దేవుడు అన్నా కూడా, దేవుడి పని అన్నా కూడా అశ్రద్ధ ఉండకూడదండి. అలాగే
మనిషికి వచ్చే మొట్టమొదటి శ్రమ ఏంటండి? వంశ పారంపర్యంగా వచ్చే శ్రమలు. రెండోది మన అజాగ్రత్త, మన అశ్రద్ధ వల్ల వచ్చే శ్రమలు. అలాగే మూడోదండి శత్రువుల వల్ల వచ్చే శ్రమలండి. ఎవరండి? ప్రతి మనిషికి కూడా శత్రువులు ఉంటారు. మంచివారికి ఉంటారు, చెడ్డవారికి ఉంటారు. ఈ శత్రువుల వల్ల ఎలా ఉంటుందంటేనండి, మనం ఏదో అనుకుంటాం, మన బిడ్డకి పెళ్లి చేద్దాం అనుకుంటాం, వెంటనే మన పక్కింటి వాళ్ళు అంటారండి, వచ్చిన వాళ్ళతోనే వాళ్ళకే చేస్తున్నారా మీరు, వాళ్ళ అబ్బాయి కోసం తెలుసా అంటారు. వెంటనే ఏమైపోతాయి? సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఒక లోన్ పెట్టుకుందాం అనుకుంటాం, వాళ్ళు వస్తారు, బ్యాంక్ వాళ్ళు చూసుకుంటే వస్తారు. పక్కింటికి వెళ్ళి అమ్మ వాళ్ళు మంచోళ్ళేనా, మా ఊర్లో మనండి కొంతమంది వచ్చారు, మళ్ళీ ఎవరో తెలియదు, మంచి ఐడెంటిటీ కార్డులు వేసుకున్నారు, మేము బయట కూర్చున్నాం, నేను మా పెద్దగారు కూర్చుంటే వచ్చండి ఫోటో చూపించి వీళ్ళు మీ ఊరేనా అడిగారండి. మా ఊరే అండి అన్నామండి. ఇక్కడే ఉంటారా ఇప్పుడు అన్నారు. మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారండి బాబు అన్నామండి. వీళ్ళకి ఏమన్నా సొంత ఇల్లే అన్నా, సొంత ఇల్లే అని ఏంటి అన్ని తిడుతున్నారండి అడిగారు. మా పెడుతున్నానండి వీళ్ళు బ్యాంకులో నెట్టుకున్నారమ్మా. మేము ఎంక్వైరీకి వచ్చాం. అంటే వీళ్ళు నిజంగా ఈ ఊర్లో ఉంటున్నారా, ఉన్నట్లేదా, నిజంగా సొంత ఇల్లా, సొంత ఇల్లు కాదా, వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ అడుగుదాకా వచ్చామా అని అడిగారండి. మాకు తెలిసిన మట్టిగా అండి వాళ్ళు మంచోళ్ళే అని చెప్పామేమండి. వెళ్ళిపోయారు వాళ్ళు. అదే శత్రువు అనుకోండి, అయ్యి బాబాలు గుజ్జుకి వెళ్దండి బాబు, ముప్పు తిప్పలు పెట్టేస్తారన్నారు అనుకోండి. పర్ సపోజ్ మనకి ఎంతో అవసరం ఆ డబ్బు కాబట్టి ఇంటి మీద లోన్ తీసుకుని ఏదో ఒక కష్టం వచ్చింది ఎత్తి మీద, మనం ఏం చేద్దాం అనుకున్నాము, ఇంటి పేరు మీదో చేను పేరు మీదో ఏదో ఒక పేరు మీద మనం చిన్న అప్పు తెచ్చుకుందామని అనుకుంటున్నాము. కానీ శత్రువులు ఏం చేస్తారండి, రాకుండా చేస్తారు, వివాహం జరగకుండా చేస్తారు, ఉద్యోగం రాకుండా చేస్తారు, లోన్ రాకుండా చేస్తారండి, ఏమీ లేకుండా చేసేస్తారండి. ఎవరో? శత్రువులు. శత్రువు బాధ ఏనండి మనుషులకండి, శత్రు బాధ అండి. కాబట్టి ఈ శత్రువుల బాధ కూడా మనం తప్పించుకోవాలి. ఏం చేయాలి? తప్పించుకోవాలి. మనం ముందు నుంచి వచ్చే శత్రువుని తప్పించుకోగలమండి, వెనక నుంచి వచ్చే శత్రువుని తప్పించుకోలేమండి. కాబట్టి జ్ఞానం ఉండాలి. ఏముండాలండి? జ్ఞానం ఉండాలి, దైవశక్తి కూడా ఉండాలి. ఏముండాలి? దైవశక్తి ఉండాలి. మనం చెప్పుకున్నాం, ఎలీషా గారికి ఏముంది? దైవశక్తి ఉందండి. అందుకే ఎక్కడో ఉన్న రాజు ఏమనుకున్నాడో తెలిసిపోయిందండి. ఇప్పటికి మనకు తెలియట్లేదు. ఏమట్లేదండి? తెలుసుకోలేకపోతున్నాము అంటే దైవశక్తి మనం పొందుకోలేకపోతున్నాము. దైవశక్తి ఆయన అంటే మనండి ఏం చేయాలంటే ఆయనకి అంకితం అయిపోవాలి. దేవుడికి ఆయనకి ఇష్టం లేని అవన్నీ మనం తీసేసుకోవాలండి. మనం ఇప్పుడు అడగగలం. అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతారా, నీకు సైకిల్ కొని ఇస్తాడు. ఆ అబ్బాయి అండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాడు. ఇప్పుడు అడుగుతాడు, ఇందుకు కొనం అన్నావు కదా అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఏమొచ్చిందండి? అధికారం వచ్చింది. అలాగే దేవుడి దగ్గర నుంచి మన దేవుడు అన్నాడు, అమ్మా ఈ 10 ఆజ్ఞల ప్రకారం జీవించు అన్నాడు. మన 10 ఆజ్ఞల ప్రకారం జీవించి నాకెందుకు ఇవ్వు అని అడగొచ్చండి. అప్పుడు దేవుడు ఏదైనా ఇవ్వగలడు. అసలు దేవుడు పుట్టించినప్పుడు మనిషికి అండి అన్ని శక్తులు ఉన్నాయండి. దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డలు అనే పేరు ఎవరికీ లేదు. పరలోకంలో దేవదూతలు కూడా లేవండి. ఆ పేరు ఎవరికి ఉందండి? మనిషికే ఉంది. మనిషికి పేరు దేవుని బిడ్డలండి. దేవుని శక్తి అంతా మనకుంది, మనుషులకు ఉందండి. కానీ అపోదండి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే దేవుని తర్వాత నాదే స్థానం అనుకుంది అది. కానీ దేవుడు ఏం చేశాడు? నీది కాదు అబ్బాయి, నా బిడ్డలు నేను పుట్టించుకుంటున్నాను, వాళ్ళదే అన్నాడండి. అది కుళ్ళి తర్వాత కింద పడిపోయిన తర్వాత నాకు రావాల్సిన స్థానం వీళ్ళకి వచ్చిందా అని చెప్పేసి అండి తట్టుకోలేక ఏం చేసిందండి? వెనక దెబ్బ తీసేసింది అంతే అవ్వమని. ఇది నిజమా? ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు అన్నాదండి. అంటే వీళ్ళు పాపంలో పడేయాలి, వీళ్ళకే రాకూడదు. చాలా మంది అండి నేను చెడిపోయినా పర్లేదు కానీ వాళ్ళు మాత్రం బాగా పడకూడదు అనుకుంటారు చాలా మంది బుద్ధి అని. అది ఎవరి బుద్ధి? సైతాన్ బుద్ధి. వాడి బుద్ధి అదే, నాకు దక్కనదే వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా దక్కకూడదు అనుకున్నాడు. అంతేనండి, పాడేశాడు. కాబట్టి దేవుడు అండి అన్ని శక్తులు ఇచ్చే పుట్టించాడు మనిషిని. కానీ మనిషి ఏం చేశాడంటే పాపాన్ని చేసి శక్తులన్నీ కోల్పోయాడు. కానీ దైవ మానవుడిగా మనం జీవిస్తే, దేవుని కోసం అన్ని త్యాగాలు చేస్తే, భక్తి ఎక్కువ చేస్తే, లోకాన్ని జయిస్తే దేవుడు అన్ని ఇస్తాడండి. ఈనాడు చాలా మంది సేవకులు ఇలా చెయ్యతు నుంచి ప్రార్థన చేతని బాగైపోతున్నారు. ఎందుకు బాగైపోతున్నారండి? వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి దేవుడు వరం ఇచ్చాడండి. ఈనాడు చాలా మంది ప్రార్థన చేసి జరగబోతే చెబుతున్నారు. ఎలా వచ్చేసింది? జరగబోతే ఎవరి వల్ల అవుతుంది? కానీ వాళ్ళకి దేవుడు వరం ఎందుకు ఇచ్చారంటే
వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో కష్టపడి కన్నీరు కాచి ప్రార్థనలు ఎక్కువసేపు నిలబడ్డారు. కాబట్టి దేవుడు ఏం ఇస్తున్నాడు వాళ్ళకి? జరగబోది చెప్పి వరం ఇస్తాడండి. అంటే ఇది ఎవరి శక్తి? దైవశక్తి, మనిషి శక్తి కాదండి. మనిషి ఏం చేయగలడు? ఇలా చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఎవరైనా జరిగిపోతాయా? జరగదు. జరుగుతుంది అంటే దైవశక్తి అని. జరగబోది చెబుతున్నారు అంటే ఎవరి శక్తిది? దైవశక్తి అండి. అలాగే ఒక ప్రమాదం జరగబోతే ఆపగలుగుతున్నారు, వర్షాన్ని ఆపగలుగుతున్నారు అండి, ప్రమాదాలు ఆపగలుగుతున్నారు. ఎవరి శక్తి అండి ఇది? దైవశక్తి. ఈ దైవశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి గురించి మనం త్యాగాలు చేయాలి, మన సుఖాలు విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలండి? సుఖాలు విడిచిపెట్టి ప్రార్థనలు ఎక్కువ నిలబడి దేవుడి వాక్యాన్ని ప్రకారం జీవిస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా బిడ్డ ఇన్ని త్యాగాలు చేస్తే ఏమి ఇవ్వకుండా ఉంటాను నేను అని తండ్రి ఏం చేస్తాడు? మన తండ్రి అన్ని ఇస్తాడు. కానీ మనం ఏం చేయట్లేదంటే సమయాన్ని వృధాగా చేసుకుంటున్నాం అంతేనండి. వృధా అన్ని వృధా చేస్తున్నామండి. అందుకే ఏం కోల్పోతున్నామంటే దేవుని యొక్క లక్షణాలను, శక్తిని కోల్పోయి శక్తిహీనం అయిపోయండి. చివరికి శత్రువులు ఏం చేస్తున్నారు కూడా తెలుసుకోలేకపోతున్నాం. శత్రువులు ఏం చేస్తున్నారు కూడా తెలుసుకోలేకపోతున్నాం మనం. చివరికి మన బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నాం మనం. అంత అజ్ఞానులు, అంత అజాగ్రత్తలు అయిపోతున్నామని. ఎందుకు అంటే దేవుని శక్తిని కోల్పోతున్నాము, ప్రార్థనా శక్తిని కోల్పోతున్నాము. ముంగమూరి దేవదాస్ గారు అన్నారండి, అబ్బాయిలు శ్రమలనే మేఘం పట్టేసింది మన దేశమంతా. దేవుని నమ్ముకునే ప్రజలకి శ్రమలు రాబోతున్నాయి. క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తే ఈ శ్రమలో ఈ మేఘము విడిపోతాది అన్నారండి దేవదాసయ్య గారు ఆయన బ్రతుకున్నప్పుడు. కానీ క్రైస్తవులు ఏం చేయడం మానేసిన రోజండి? ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటేనండి చెప్తే అర్థం కాదు, అది రుచి చూడాలి. ప్రార్థన వల్ల జరగదంటే ఏది ఉండదండి, ఏదైనా చేసేయగలరు. ఒక రోజు అంటే ఆయన పేరేంటంటే బిల్లీ గ్రాహం గారు అండి, పెద్ద భక్తుడైన. ఒకరోజు పెద్ద సభ జరుగుతుందంట అండి. పెద్ద సభలు పెట్టి ఆయనకి ఆకేశాల వాక్యం చెప్తాకండి. కరెక్ట్ గా ఆ రోజే ఆ పక్కనే సభ పెట్టి పక్కనే విమానాశ్రయం అందంటండి. ఆ రోజు విమానాలు అన్నీ అంటండి టెస్ట్కి వెళ్ళినాయి అంట. అంటే పెద్ద పెద్ద సౌండ్ చేసి ఆకాశంలో వెళ్ళిపోతున్నాయంట, కింద నుంచి వెళ్ళిపోతున్నాయంట. చూడండి, హెలికాప్టర్ కింద నుంచి పెద్ద సౌండ్ వస్తుంది. అలాగే పక్కన విమానాశ్రయం ఉంటే పెద్ద సౌండ్ చేసి అలాగా తిరిగిస్తున్నాయంటండి. అందరూ అన్నారంటండి, పెద్ద పాస్టర్ గారు వచ్చారు, మంచి భక్తి గారు వచ్చాడు, కానీ ఈ విమానాలు ఏంటి ఇలా తగలడ్డాయి, ఈ రోజే తగలడ్డాయి, ఎలాగ అనుకున్నారంటండి. ఆయన అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత ప్రభువా ఆ విమానాలను ఆపు చెయ్యి అన్నదంటండి. మళ్ళీ ఒక్క విమానం కూడా కనపడలేదంట. తర్వాత రోజు పేపర్లు పడ్డదంటండి. ఒక సాంకేతిక ఇబ్బంది వచ్చి విమానాలు నిన్న రాత్రి అంతా అక్కడ ఆగిపోయాయని వచ్చింది అంటాను. ఈయన చిన్న ప్రార్థన చేశాడు, ప్రభావ విమానాలు ఆపని, మొత్తం విమానాన్ని ఆగిపోయి అంటాను. ఎందుకు జరిగింది ఇలాగండి? ఆయన మామూలు భక్తుడు కాదండి. ఇంచుమించు 2 కోట్ల మంది మార్చారండి ఆయన, బిల్లీ గ్రాహం గారు అండి. అంత ప్రార్థనా శక్తి అండి ఆయన. మామూలుడు కాదండి ఆయన అసలు బిల్లీ గ్రాహం గారు. మన దేశం రానివ్వలేదండి ఆయన. మన దేశం మొత్తం అందరూ మారిపోతారని చెప్పేసి మన దేశం రానివ్వలేదండి ఆయన. ఎంత ప్రయత్నం చేశాడు బిల్లీ గ్రాహం గారు అండి. కాబట్టి అండి ఊరికినే రావు వరాలైనా ఫలాలైనా శక్తులైనా సరే కష్టపడాలి, చెమటోడ్చాలి, త్యాగాలు చేయాలి. ఆశ ఉంటుంది, అందరికి ఆశ ఉంటుంది. పొచ్చికాసులు పాసులు అందరికి ఆశ ఉంటుంది. కానీ ఆశ ఉంటే సరిపోద్దా? ప్రయత్నాలు ఉండాలి, త్యాగాలు ఉండాలి, కష్టపడాలండి. కష్టపడకుండా నేను బొబ్బుంటాను, టీవీ చూస్తాను, ఆడుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, సినిమాలు తిరుగుతాను, పొచ్చికాసులు పాస్ అయిపోవాలి. అవుతుందా? అవదు. పొచ్చికాసులు పాస్ అవ్వాలంటే 1 గంట దాకా 2 గంటల దాకా చదవాలి నైట్ అండి. టీవీ మానేయాలి, సినిమాలు మానేయాలి, షికారులు మానేయాలి, ఊర్లు మానేయాలి, అన్ని మానేయాలి. నిద్ర మానుకోవాలి, సుఖాలు మానుకోవాలి, కష్టపడి చదవాలి, అప్పుడు పాస్ అవచ్చు. అలాగే దేవుడి దగ్గర వచ్చిన మనం కూడా శక్తులు పొందుకోవాలన్నా, వరాలు పొందుకోవాలన్నా, మన కుటుంబ జీవిత విధానం మారాలన్నా సరే ఏం చేయాలండి? కష్టపడాలి. ఏమి చేయకుండా వస్తానండి, వెళ్తానండి, దేవుడు దీవించేయండి, ఎలా కుదురుతుందండి? కాబట్టి అండి శత్రు బాధను మనం తప్పించుకోవాలి అంటే దేవుడి శక్తిని పొందుకోవాలి. లేకపోతే ఈ శ్రమలు మనం తట్టుకోలేము. ఏం చేయలేమండి? తట్టుకోలేము. శత్రువు యొక్క మనసు కూడా మారుస్తాడు దేవుడు అండి. శత్రువు యొక్క మనసును మారుస్తాడు. యాకోబు, ఏసావు ఇద్దరు కావాలి పిల్లలు. ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఇస్సాకు గారండి అంటాడో చనిపోతా గడిగా ఉంటాడైనా. ఏసావు నేను చనిపోయేలా ఉన్నాను, కాబట్టి నా కోసం మంచి
వంట చేసుకుని తీసుకురా, తినేసి నేను దీవింతాను అంటాడండి. కష్టపడి అడవిలోకి వెళ్ళిపోయి వేటాడతాకి వెళ్తారండి. ఎవరో? ఏసావు గారండి. ఈ మాట ఎవరంటారో? తల్లి అనేసి చిన్న కొడుకుని కేకేసి, మీ అన్నతో ఇలాగన్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు అనుకున్నావు, ఇదిగో మన గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు తీసుకొచ్చేసి వండేస్తాను నేను, నువ్వు శుభ్రంగా వెళ్ళిపోయి, నాన్న నేనే కొడుకున్నాను, మీ నాన్న కొడుకు కనబడుతుంది కాబట్టి. అంటే మరి అన్నయ్యకేమో రోమాలు ఉన్నాయే, ఒళ్ళంతా రోమాలు ఉన్నాయే, జుట్టు ఉంది, నాకు జుట్టు లేదు కదా, ఇలా వెతుకుతాడు నా తండ్రి, దొరికిపోయి అనుకుని శాపం వస్తుందంటే, ఓ పని చేస్తాను, గొర్రె బొచ్చు నీకు తొలుగుతాను, వీడి దగ్గర నిలబడు. శుభ్రంగా వెళ్తాడు, గొర్రె బొచ్చేసుకుంటాడు. మాట్లాడితే, నీ మాట ఏమో యాకోబులా ఉంది, నువ్వు ఏసావుని అంటున్నావు, ఇలా రా అంటాడండి. వెళ్తాడు. అంటే కొలుగు కనబడతలేదు, ముసడైపోయాడు కాబట్టి. తల్లి చూస్తాడు, ఎవరో ఎంటుకలు ఉన్నాయి, ఏసావే. శుభ్రంగా తింటాడు, అన్ని దీవెనలు ఇచ్చేస్తాడు. ఎవరికండి? యాకోబు గారికి. అప్పుడు వస్తాడండి ఏసావు గారు, వండుకుని వచ్చి, తండ్రి తిను. ఎవరు బాబు నువ్వు? ఏసావుని. అయ్యయ్యయ్యో, నీ తమ్ముడు వచ్చి అన్ని దీవులను పట్టుకెళ్ళిపోయాడు, నా దగ్గర ఏ దీవులు లేవు నాయన అంటాడండి. అంటే మోసం చేశాడు. ఎవరినే? అన్ననండి. అప్పుడండి తండ్రి చనిపోయాక, నాకు రావాల్సిన దీవులు మోసం చేసి నువ్వు తీసుకుంటావని చెప్పి చంపేతే చూస్తాడండి తమ్ముడిని. అప్పుడు తల్లి అంటదే, నీ అన్న చాలా పగతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, నువ్వేం చేస్తావు అనుకున్నావు? పారిపో, నాన్న ఉన్నాడు అక్కడ, నాన్న దగ్గరికి పారిపో, నీ మేనమ్మ దగ్గరికి పారిపో, కొంతకాలం అక్కడ ఉండి రా అంటుందండి. వెళ్ళిపోతాడు. ఇంచుమించు 21 సంవత్సరం ఉండిపోతాడు అక్కడ. ఉండిపోయండి పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. తిరిగి వచ్చేస్తాకు ప్రయత్నం చేస్తాడు. తిరిగి వచ్చేస్తే ఎవరున్నారు ఇక్కడ? అన్నయ్య ఉన్నాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే అన్నయ్య ఇప్పుడు శత్రువైపోయాడు తమ్ముడికి. సరే, ఎంతకాలం ఉంటాడండి? ఎల్లరకం ఉంటే విలువ ఉంటుందా? ఉండదు. ఎల్లరకం అంటే గౌరవం ఉంటుందా? ఉండదు. ఎల్లరకం అంటే పేరు ఉంటుందా? ఉండదు. వచ్చేస్తాడండి. వచ్చేసినప్పుడు అండి మొత్తం ఆస్తుల్ని, పిల్లల్ని, భార్యల్ని అందరినీ దాటించేసి ఒక చోటు మోకరించి తెల్లవార్లు ప్రార్థన చేస్తాడు. ప్రభువా నన్ను దీవించు, నా అన్న నన్ను చూస్తే వెంటనే చంపేస్తాడు, దయచేసి నా అన్న మనసు మార్చని ప్రార్థన చేస్తాడండి. తెల్లవారులు పిడుగులాడతాడు దేవుడితో. తెల్లవారిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టి బాబు అంటాడు దేవుడు. దేవుడు అడుగుతాడండి, విడిచిపెట్టి బాబు అని. మనం ప్రార్థన చేస్తే దేవుడు అలా మాట్లాడుతున్నాడా? అలా ఉంది మన ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వదిలే బాబు, వెళ్ళిపోతాను బాబు అని, నన్ను దీవింతేనే అన్నాడండి. నువ్వు మనుషులతో పోరాడావు, దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరుక నుంచి యాకోబు కాదు ఇశ్రాయేలు అని దీవించెళ్ళాడండి. వెంటనే వచ్చాడు ఊర్లోకి. వచ్చిన వెంటనే అన్నకి తెలిసింది. ఈయన గుండెల్లా కొట్టుకుంటా ఉండదు, అన్న ఏం చేస్తారు, అన్న ఏం చేస్తారు, అన్న ఏం చేస్తారని. వెంటనే కోపంతో బయలుదేరాడు. ఎవరో? ఏసావండి. దారి సగం వచ్చిన తర్వాత మనసు మారిపోయింది. మనసు మారిపోయి పరిగెత్తుకుంటే ఇలా కౌగులించుకుని ముద్దాడేశాడండి. శత్రు యొక్క మనసు మార్చింది ఎవరక్కడ? దేవుడే. ఎందుకు చేశాడు దేవుడు? కష్టం ఇక్కడ. యాకోబు కష్టం అండి ఇక్కడ. మనిషి యొక్క మనసు ఎక్కడ మారింది? ప్రార్థనలో మారిందండి. కాబట్టి మనుషుల యొక్క మనసును మార్చే శక్తి ఎవరికి ఉందంటే ప్రార్థనకు ఉంది. ఏ ప్రార్థన అది? కఠినమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే ఎటువంటి వారి మనసని మారిపోద్దండి. శత్రు మనసు మారిపోయిందండి. ఈనాడు మన శత్రు మనసు కూడా మారాలి అంటే మనం కష్టపడి ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన సుఖభోగమైన ప్రార్థన అయితే 1 నిమిషం ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎంతసేపు ప్రార్థన చేసానన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. మనం ఏది లేదు, చేసినేమీ లేదు. 10 నిమిషాలు, 1 గంట సేపు చేస్తే అయ్యి బాబు గంట సేపు చేసే నేను కాబట్టి గంట సేపు ప్రార్థన చేశాను అనుకుంటున్నామండి. కానీ యాకోబు గారు తెల్లవారులో పనికిలాడాడు దేవుడితో. శత్రువుని మిత్రుడిగా చేసుకున్నాడండి. పరిగెత్తుకుంటూ వచ్చాడు, నా తమ్ముడా, నా తమ్ముడా, నా తమ్ముడా అని కౌగులించేస్తున్నాడు, ముద్దాడేశాడండి. చంపుదాకా బయలుదేరాడు. అసలు ఇంటికాడ దారిలోని మనసు దేవుడు తిప్పేశాడు. మన శత్రు మనసు కూడా దేవుడు తిప్పుతాడండి. ఎప్పుడు? మన ప్రార్థనలో ఉన్నప్పుడు. ప్రార్థన మాత్రం అశ్రద్ధ చేయకూడదు. మొత్తం ఎన్ని శ్రమలు చెప్పుకున్నామని దేవుడు మనిషికి వచ్చేదండి. మొట్టమొదటి శ్రమ వంశ పారంపర్యంగా వచ్చే శ్రమలు, కష్టాలు. రెండవది మన అశ్రద్ధ అజాగ్రత్త వల్ల వచ్చే కష్టాలు, శ్రమలు. మూడవది మన శత్రువులలో వచ్చే కష్టాలు, శ్రమలు. నాలుగవదండి మనము చేసే పాపాలు బట్టి వచ్చే శ్రమలు. శ్రమల పాపం వల్ల వచ్చే శ్రమలండి. పాపం అంటే అండి వ్యాధులు వస్తాయంట పాపం వల్ల.
పాపం వల్ల ఇబ్బందులు వస్తాయంట, పాపం వల్ల అప్పులు వస్తాయంట, పాపం వల్ల నిందలు వస్తాయంట, పాపం వల్ల అంటే రోగాలు వస్తాయంట, శాపాలు వస్తాయంట. మనం ఏమైపోతామంటే సర్వనాశనం అయిపోతామంట, దెయ్యాలు పాలైపోతామంట, పిశాచి పాలైపోతామంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పాపం నుంచే వచ్చాయి. పాపం వల్ల వచ్చే బిడ్డలండి ఇవన్నీ. పాపము గుడ్లు పెట్టేస్తుంది, గుడ్లు పెట్టి 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 వేస్తుందండి. మనం కూడా చూడండి ఒకసారి, మన ఇంటికాడ పాడైపోయిన ఒక చిన్న ఒక ఇది ఉందనుకోండి, గిన్నె ఉందనుకోండి, ప్లాస్టిక్ గిన్నె ఉందనుకోండి, మనం అది ఇంటి పైకి పెట్టేసామనుకోండి, వర్షం వచ్చిందండి, నీళ్ళు అందులో ఉన్నాయండి, మీరు నీళ్ళు చూసి గీతని పారేయట్లేదండి, అలా ఉంచేసారండి. ఆ నీటిలోకండి ఒక దోమ వెళ్ళి గుడ్డు పెడతారు. ఎన్ని గుడ్లు పెట్టేస్తుందో అన్ని గుడ్లు ఏమైపోతాయండి, పిల్లలు అయిపోతాయి. ఒక్కసారికి ఇంట్లో ఏమి పెరిగిపోతాయి, దోమలు పెరిగిపోతాయి, ఈగలు పెరిగిపోతాయి. ఎందుకు వచ్చినాయి అన్నీ? ఎందుకు వచ్చినాయండి? మనం చూసి వదిలేసిన ఆ నీరు వల్ల ఏమైపోయిందండి, దోమలు ఈగలు పెరిగిపోయినాయి. వీటి వల్ల ఏం పెరిగిపోయినాయి, రోగాలు పెరిగిపోయినాయి. ఈగలు ఏం చేస్తాయి, అన్నింటి మీద వాగుతాయి, అవి మనం తినేస్తాం, రోగం వస్తుంది. దోమ వచ్చి కొడుతుంది, ఏమొస్తాయండి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ. ఎక్కడి నుంచి వచ్చినాయి, దోమ నుంచి వచ్చినాయి. అంటే గుడ్లు పెట్టేసిందండి మన జాగ్రత్త వల్ల, శుభ్రంగా వచ్చి కుట్టేసినాయి, రోగాల పాలైపోయాము, హాస్పిటల్ పాలైపోయాము, లక్షలు బిల్లు వేసాడు, అప్పులు చేసాము, తిప్పలు పడుతున్నాము. అలాగే మనం చేసే ప్రతి పాపం కూడా ఉత్తిని ఉండదండి, గుడ్లు పెడతానే ఉంటది. ఈ గుడ్లు పెట్టినప్పుడు మనం అప్పులు పాలైపోతూ ఉంటాం, ఇబ్బంది పాలైపోతాం. పట్టిందల్లా ఏమవుతుందండి, బొగ్గు పాలైపోద్దండి, సిలిసెన్స్ అయిపోద్దండి. కష్టపడతాం కానీ సిలిసెన్స్. పొద్దుంచి కష్టపడి 1000 రూపాయలు, అమ్మయ్యా 800 వచ్చినాయి, 1000 రూపాయలు వచ్చినాయి. ఆ ఇంటికి వచ్చినప్పటికీ ఏవండి బిడ్డకి బాగోలేదండి, ఏవండి పడిపోయినండి, దెబ్బ తగిలిందండి, ఏవండి ఇది జరిగిందని ఇంట్లో ఆడవాళ్ళు అంటారు. అంటే ఇలా తెచ్చాము, అలా పోసాము. ఎందుకు ఎంత జరుగుతుందంటే మనము చేసుకున్న పాపాలు. అందుకే పాప విమోచన కావాలి మనిషికి. అందుకే భగవంతుడే భూలోకానికి దిగి వచ్చాడు అంటే పాప విమోచన అంత అవసరం మనిషికి అని తెలుసుకోలేకపోతున్నాడు. పాపం 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 అండి. నిజంగా ఎంత పిల్లడు కూడా తాగేసి తిరుగుతుంది ఈ రోజున. ఎంత ఘోరమైపోయిన రోజులండి. ఎక్కడ వెళ్తారు చెప్పండి సార్. ఈ 18 సంవత్సరాలు రాకుండానే 15 సంవత్సరాలు ఫుల్గా తాగుతుంటే 30 సంవత్సరాలు వచ్చినట్టు ఆ పిల్లడి దగ్గర ఏముంటుంది చెప్పండి సార్, బలం ఉంటుందా? అసలు లోపల ఏమైనా పని చేస్తాయా? బతుకుతాడా? శుభ్రంగా పెళ్లి చేసుకుంటాడు, అర్ధాంతరంగా చనిపోతాడు. భార్య ఏమైపోతుంది, బిడ్డలు ఏమైపోతారు, పోతారు. నా తాగు నాకు ఇష్టం, నా తిరుగు నా ఇష్టం. బలిలోకి వెళ్ళి పిల్లలు అండి ఇప్పుడు గంజాయి తాగుతున్నారండి, పీలుతుంది గంజాయి. ప్రభుత్వాలు కూడా చూడండి ఒకసారి, డబ్బు కావాలి ప్రభుత్వానికి కూడా. స్కూల్లో గంజాయి అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, సిగరెట్లు అమ్ముతున్నారు స్కూల్ దగ్గర. స్కూల్ పక్కనే అమ్ముతున్నాయనండి. తెలీదా వాళ్ళ పోలీసులు? తెలీదా? తెలుసు, కానీ పోలీసులకు లంచం కావాలి. పాపం ఇవన్నీ ఏం చేస్తున్నాయి మనిషినండి, నాశనం చేసేస్తున్నాయి. పాపం చాలా భయంకరమైనది. ఎటువంటి పాపమైనా సరే మనం ఏం చేయకూడదండి. పెద్ద పాపమా చిన్న పాపమని కాదండి, పాపం అంతే. అంటే మనిషి యొక్క దృష్టిలో నేను వ్యభిచారం చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా, ఏమైనా చంపేస్తున్నానా అనుకో, ఇయ్యే పాపాలు మనిషి దృష్టిలో. ఏం చేస్తున్నాను, పొద్దున్న పని చేసుకున్నాను, ఎంత మంది చేస్తున్నాను, తప్ప. రోజుకు చుట్ట కాలుతున్నాను, రోజుకి సిగరెట్ కాలుతున్నాను, తప్ప అంటున్నారండి. తప్పు కాదమ్మా, బంగారు ఉంటాం. నేను చూసి నీ బిడ్డలు తయారవుతారు. నువ్వు 1 కాలుతావు, వాళ్ళు 10 కాలుతారు. నువ్వు ఎంత తాగుతావు, వాళ్ళు అంత తాగుతారు. పాపం ఏం చేసింది, నీ దగ్గర మొదలైంది, నీ బిడ్డలతో ఇలా ముదిరిపోతుంది అంతేనండి. పాపం ఏం చేస్తుందండి, నాశనం చేసేస్తుంది. మళ్ళా ఏమంటాం, ఏదో నాకు తెలిసిన వరకు ఏ తప్పు చేయలేదండి, నాకెన్ని కష్టాలు దేవుడు పెడుతున్నాను అంటాను. ఎందుకు పెడతారు కష్టాలు? దేవుడు అన్న ఏంటంటే దుర్మార్గుడు కాదు దేవుడు అండి. ఆయన న్యాయవంతుడు, ఎవరికి ఏది ఇవ్వాలని తెలుసు అంతే. మనము అనుకుంటాం మనం నీతిమంతులమని, కానీ మనలో ఎన్ని లోపాలని మనకు తెలియదండి. మనలో చిన్న చిల్లు ఉన్నాయి, ఇంత పెద్ద గుండెగా ఉంది, చిన్న చిల్లు ఉంది, ఏమవుతుంది నీరంతానే కారిపోద్ది. మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్న పాపమే కదా అనుకుంటాం. ఈ చిన్న పాపమే మన కుటుంబాన్నే రోడ్డు పాలు చేసేస్తుంది, మన కుటుంబాన్ని ఆసుపత్రి పాలు చేసేస్తుంది, మన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసేద్దండి, నలుగురి పాలు చేసేద్దండి, నవ్వుల పాలు చేసేద్దండి చిన్న పాపమే. కాబట్టి పాపం వల్ల మనుషులకి ఏమొస్తుందంటే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఎవరు తెచ్చుకుంటున్నారండి? ఇవి మనమే తెచ్చుకుంటున్నాం. శత్రుబాధ మన వల్ల వస్తుంది.
అశ్రద్ధ వల్ల కష్టాలు మన వల్ల వస్తున్నాయండి. ఈ పాపం వల్ల కూడా కష్టాలు మన వల్ల వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలి. తీసేసుకోగల మనం ఆ శక్తి లేదండి మన దగ్గర. ఎవరిలో ఉండే శక్తి అండి? దైవశక్తి మనకు కావాలి. దైవశక్తి కావాలంటే దేవుడి దగ్గర మొరపెట్టాలండి, ప్రార్థన చెయ్యాలి, యాచన చెయ్యాలి, ప్రభువా నువ్వు దిక్కుని అడగాలండి. అశ్రద్ధ అంటారులే చెప్తారులే అనుకుని దులిపేసి వెళ్ళిపోతామండి. ఇందాక ఒక అయ్యగారు ప్రార్థన తెలిసినండి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు ఒక అన్నయ్య చేస్తే, ఏం చెప్తాం తమ్ముడు రోజు మనుషులు అంతా వింటున్నారు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు విశ్రమం చూపించేస్తున్నారు. మనుషులు చాలా భయంకరంగా అయిపోతున్నారు తమ్ముడు. ఇంటర్లేదు, ఇంటర్నెట్ ఉంటున్నారు వాక్యం, అలా బయటకు వెళ్తున్నారు లేదు, విశ్వరూపం చూపించేస్తున్నారు. అవి ఇంకా చాలా భయంకరంగా అయిపోతున్నారు. రోజు రోజుకి చాలా భయంకరంగా అయిపోతున్నారు తమ్ముడు అంటున్నారు ఇందాక ఒక అన్నయ్య. నిజమేనండి, అలా అయిపోతున్నారండి. వింటున్నామా అనుకున్నారు అంతే, వింటలేదండి. మొన్నండి టీచర్ని కొట్టేయాడండి ఒక అబ్బాయి, పాఠాలు చెబుతున్నా మాస్టర్ని కొట్టాడండి పిల్లడు. ఏడుతున్నాడండి మాస్టర్ అండి. పిల్లలు కొంతమంది పక్కన మాస్టర్లు అండి వచ్చి ఆపకుండా తిరిగి వచ్చి కొట్టేయాడండి మాస్టర్ని. ఎంత ఆ అబ్బాయి అండి గంజాయి తాగాడండి. గంజాయి తాగి మాస్టర్ని కొట్టాడంటండి. మాస్టర్ని కొట్టడం ఎంత పాపం చెప్పండి ఒకసారి. విద్య నేర్పే గురువుని కొట్టాడంటే ఇంకెక్కడ బాగుపడదు చెప్పండి ఒకసారి. రోజు అయిపోయినాయండి. ఒకప్పుడు మాస్టర్ అంటే వణుకొచ్చేది, డ్రాయర్లే అయిపోయేది పాస్కన్, అంత భయపడేవారు. కాబట్టి బతికి మంచివారు అయ్యారండి. ఈనాడ మాస్టర్ కొట్టకముందే నా బిడ్డను కొడతాకొచ్చావంట, తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొట్టకుండా బుద్ధి చెప్పకుండా గద్దించకుండా నీ కొడుకు బాగుపడిపోతా, నీ కూతురు బాగుపడిపోతా. లేదు లేదు, చెయ్యట్టకి వీల్లేదు, మాట అంటకి వీల్లేదు, కోపడతాకి వీల్లేదు. నువ్వెంత, నీ బతికెంత అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. ఎవరిని? గురువుని. అందుకే బిడ్డలు తయారవుతున్నారండి. మనం కొట్టం, టీచర్ని కొట్టనేమో, మనం అనం, వాళ్ళు అనకూడదు, మనం గద్దించాం, వాళ్ళు గద్దించకూడదు. మరి ఏమవుతారు వాళ్ళు? బైబిల్లో మాట ఉందండి, బెత్తం వాడిన వాడు తన కొడుకుకి విరోధి. నీ చేతులతో నువ్వే పాతాళానికి నీ కుమారుని పంపుతున్నావు అని సామెత గ్రంథం దేవుడు రాయించాడండి. అంటే బెత్తం వాడాలంటండి. బెత్తం వాడకపోతే వాడు ఏమవుతాడంట? పాతాళానికి వెళ్ళిపోతాడంట. నిజమే. ఎందుకు వెళ్ళిపోతాడు పాతాళానికి? చెడిపోతాడు కాబట్టి పాతాళానికి పోతాడు. నువ్వు బెత్తం వాడాలి. మనం బెత్తం వాడతలేదు, ఎదుటి వాడు వాడుతుంటే ఊరుకోవట్లేదు. కొట్టేయాడండి పాపం. వీడియో పెద్ద పెద్ద సంచలైపోయి ఉంది టీవీలోని, సెల్ ఫోన్లో తెగ తిరిగేస్తున్నా వీడియో అని. అతను పెద్ద వయసు ఏడుతున్నాడు మాస్టర్, పెద్ద వయసు అయినా. నిజంగా ఆ వయసులో ఏడుతున్నట్టు చెప్పండి సార్. గురువు ఎలా ఎంత గౌరవించాలండి. అటువంటి కొట్టేయాడంటే పాపం ఏమైపోయింది చెప్పండి సార్. ఈరోజు విస్తరించిపోయిందండి. ఒక మంచి చెడ్డ లేదు, ఒక గౌరవం ఏమీ లేదండి. పాపం నాకేంటి అనే గర్వంలోకి వెళ్ళిపోయాడు మనిషి అండి. నాకెవరో చెప్పేదాన్ని దాకా వెళ్ళిపోయాడు. నేను హీరో, నాకంతా తెలుసు అన్న వెళ్ళిపోయాడు అంతే మనిషి అండి. ఆడవాళ్ళని మగవాళ్ళు అంటారు. కాబట్టి పాపం విస్తరించిపోతుంది. ఎక్కడ పాపం విస్తరింతాదో దేవుని కృప కూడా అక్కడే విస్తరింతాదంటండి. కాబట్టి ప్రార్థన చెయ్యాలి. బైబిల్లో ఉంది, ఎక్కడైతే పాపం ఎక్కువైపోతుందో అక్కడ దేవుడి కృప ఎక్కువైపోతుంది అంటండి. అక్కడ ప్రార్థన ఎక్కువ చేయాలంటండి. ప్రార్థన చేసిన నాడు కృప ఎక్కువయ్యండి, దేవుడు వాళ్ళని కాపాడుతుందండి. కానీ అదే చెప్తండి, వాళ్ళు చావాలి చావనివ్వండి అంటున్నారు క్రైస్తవులు. అలా అనకూడదు మాకండి. ప్రార్థన చెయ్యాలి. ఏం చేయండి? ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. దేవుని ఎందుకు నమ్ముకున్నాం మనమండి? మన బాధ్యత, మన ఉద్యోగం అండి అది. అందరి కోసం ప్రార్థన చేయాలి, అందరి కోసం యాచన చేయాలి, అందరి కోసం దేవుడి దగ్గర ఏడవాలి. నాకేం పట్టిందండి, వాళ్ళ గురించి నాకు ఎందుకని అనకూడదండి. ఆయన అనుకున్నాడు. ఆయన ఎలా పోతా నాకేంటి మనుషులు అనుకున్నాడు. ఆయన అనుకోలేదు. మనుషులందరూ సహోదరులే, మనుషులందరూ ఆయన బిడ్డలే. కాబట్టి మనందరం ఒకటేనండి. మనందరం అవయవాలమండి. నీ చెవి అయితే మీరు కాళ్ళు, మీరు ముక్కు, మీరు నోరు, వీడేం తల, అంతే. మనందరం అవయవాలమండి. కాబట్టి పాపం చేయకూడదు. పాపం చాలా భయంకరమైనది. పాపం చాలా భయంకరమైనదండి. అలాగే మరొక శ్రమ ఏంటంటేనండి, మనిషికి వచ్చే శ్రమ దేవుడి వల్ల వచ్చే శ్రమ అంటాను, దేవుని కోసం వచ్చే శ్రమ అంటాను. అనగా దేవుడు నమ్ముకున్నందుకు శ్రమలు వస్తాయండి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిడతారు, తక్కువగా మాట్లాడతారు, హేళనగా మాట్లాడతారు, చిన్నచూపు చూస్తారు, విలేసేస్తారు. ఒక ఊర్లో దేవుడు నమ్ముకోనని చెప్పేసి ఏంటండి ఆ కుటుంబాన్ని విలేసేశారంట. ఆ కుటుంబాన్ని విలేసారంట. ఒక పాస్టర్ గారు సువార్త చెప్పారండి. వాళ్ళ మత్స్యకారులు అండి. సువార్త చెప్పారండి ఒక పాస్టర్ గారు.
వాళ్ళ వాళ్ళ ఒక ఇబ్బందిగా ఒక అనారోగ్యం వచ్చిందో ఒక ఇబ్బంది వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. వాళ్ళకి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుడు వాళ్ళ ఇంట్లో కార్యం చేశాడండి, గొప్ప అద్భుతం చేశాడు. వాళ్ళకి విశ్వాసం కలిగింది. చర్చికి వెళ్తే మొదలు పెట్టారు. ఊరూరంతా కలిపి నువ్వు చర్చికి వెళ్తారా, మీ కుటుంబాన్ని వెలేసేస్తున్నాము అన్నారండి. మీ వెలేసినా పర్లేదు కానీ మేము దేవుని విడి చెప్పమన్నారు అన్నారు. ఎందుకంటే ఈ ఊరూరంతా మాకు వచ్చిన కష్టంలో తీయలేకపోయారు, వాళ్ళు మాకు రోగం తీయలేకపోయారు. మీ ఊరంతా కలిపి ఈనాడు వచ్చి మాకు ఏంటి చెప్తున్నారు, బుద్ధులు చెప్తున్నారు. మీకు మాకు ఊరొద్దు, మాకు దేవుడు కావాలన్నారు. అలాగైతే మీ ఊర్లోంచి ఊరు బయటికి వెళ్ళి బతకమన్నారు. ఊరు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, బతికారు. తర్వాత ఇంకో కుటుంబం మారిపోయింది, ఇంకో కుటుంబం మారిపోయింది. ఎలాగా సువార్త చెప్తున్నారు వాళ్ళు. ఎవరు చెప్తున్నారు? మమ్మల్ని ఊర్లోంచి వెళ్ళేస్తారా చూస్తాం అనలేదండి. వాళ్ళు ఊరి నుంచి వెళ్ళేసినా కానీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పడం మానలేదంట. నా కుటుంబం వెళ్ళారు, సువార్త చెప్పారు. కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇబ్బంది ఉన్న వాటికి వెళ్ళారు, రోగంతో బాధపడిన ఇంటికి వెళ్ళారు. అమ్మా ఎందుకు బాధపడతావు, ప్రార్థన చేసుకో అమ్మా లే అన్నారండి. కసురుకున్నారు, తిట్టుకున్నారు, అయినా సరే మానలేదు. చెప్తున్నాను ఈయనమ్మా 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 నువ్వు నాకు పంపిస్తున్నంటే అని తిట్టారు, కొట్టారు కూడా. అయినా వాళ్ళు మానలేదంటాను. వెళ్ళారు, చెప్పారు. పోన్లే ఇన్ని తిరిగాం, ఇన్ని చోట్లకి వెళ్ళాం, ఈ దేవుని కూడా చూద్దాం అనుకున్నారు. ప్రార్థన చేసుకున్నారండి, బాగయ్యారు. అలాగండి 50 కుటుంబాలు అయినాయి అంటండి. ఒక ఊరు అయిపోయింది అది. వార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి ఒకసారి, ముగించేసుకుందామండి. చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనమండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రభు అంటున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు. బాధపడవద్దు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనం చెడ్డ పని చేసి మనం ఏమి మాట్లాడతలేదండి. దేవుడి కోసం చెప్పడం వల్ల నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, రానివ్వండి. కానీ పరలోక రాజ్యంలో ఏముంటదండి, గొప్ప అంతస్తు ఉంటుందండి. ఈ శ్రమ అందరికి రాదండి, దేవుడిని నమ్ముకున్న అందరికి కూడా రాదండి. దేవుడిని నమ్ముకుని సువార్త ప్రకటించే వరకు వస్తుందండి ఈ శ్రమ. కానీ ఈ శ్రమ అందుకే పౌలుగా అంటారండి, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనండి ఆయన. సువార్త ప్రకటించాలి, ఎవరికో కాదండి, మన ఇంట్లో చెప్పుకోవాలండి, మన బిడ్డలు చెప్పుకోవాలండి, మనలో చెప్పుకోవాలండి. అంతే సువార్త అండి. పక్కన చెప్పుకోవాలండి. మన జీవితం కూడా ఒక సువార్తేనండి. దేవుని నమ్ముకున్నాక వీళ్ళ జీవితం మారిపోయింది అనుకోవాలండి వాళ్ళు. అంతేగాని అని చెప్పాం కదా, రాత్రి అనుకున్నాం కదండి, మనం మారట్లేదు కాబట్టి ఎవరు మారట్లేదు. చెప్పాం కదండి, పండిత ధర్మప్రకాష్ గారు అండి, దేవుని నమ్ముకుందాం అనుకున్నాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరి దగ్గర లేదంట అండి. ఒక్కడు కూడా నీతిగా లేదంట, ఒక్కడు కూడా యథార్థంగా లేదంట అండి. అనుకున్నాడు యేసు ప్రభు అబద్ధం, యేసు నమ్ముకున్న వాళ్ళ భక్తి కూడా అబద్ధం, బైబిల్ అంతా అబద్ధం అని చెప్పండి శుభ్రంగా సింపేసి అంటించేశాడంట ధనప్రకాష్ గారు. తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు, భార్యలు చూసినాడు క్రీస్తునండి. ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని నిందలు పెట్టినా, ఎన్ని అవమానించినా నవ్వుతానే చెప్పేది సమాధానం అంటే. నవ్వుతానే ఉండేది అంటాను. రక్తాలు వచ్చి కొట్టినా సరే నవ్వుతానే చెప్పేదాన్ని సమాధానం. ఒకరోజు వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోతే ఏవండి సాయంకాలం తొలగారండి, నాకు ఇష్టమైన ఒక పాస్టర్ గారు వస్తున్నారండి, మన పక్క ఊర్లో సభ పెడుతున్నారండి, ఎప్పటి నుంచో ఆశ అని చూస్తాకే, దయచేసి రండి అంటే రాను, నా తండ్రి తీసుకొస్తాడు మిమ్మల్ని అండి అన్నదంట. లాగబడి తన్నిదంటండి. తన్నితే కుర్చీ తగిలి రత్నంలా బొబ్బ కారిపోయిందంట. అయినా కూడా కోపడకుండా నా దేవుని తీసుకొస్తాడని చెప్పింది సమాధానం అంట. కోరిక వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోతున్నప్పుడు అంటే అంతా గుర్తొచ్చిందంట, ఒకప్పుడు నేను దేవుడిని నమ్ముకుని అందరిని పరిశీలించాను, ఎవరైనా దేవుడి ప్రకారం నడుస్తారేమో అని, ఒక్కడు కనపడలేదు. కానీ నా భార్య వివాహం చేసుకున్నప్పటి నుంచి ఇంతకాలం వరకు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఎంత అవమానించిన, ఇన్ని నిందల పాలు చేసిన ఒక్కరోజు కూడా నేను చెప్పిన, ఆయన చెప్తారండి, దేవుడి కోసం చెప్పొద్దు, నువ్వు చెప్పలేదండి ఆవిడ.
కానీ తెల్లవారుజామున ప్రార్థన చేసుకునేదంట, బైబిల్ చదువుకునేది అంటాను. ఏనాడు ఎలా అంటే దేవుడిలా బతికింది అంటుంది ఆవిడ. ఆయన కారులో వెళ్ళిన తర్వాత మనసులో అదే తెలిసిందంటండి. చివరికి అయ్యి బాబు యేసుప్రభు ఎంత గొప్పవాడని తెలుసుకున్నాడు అంట. ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చేసి నేను కూడా చర్చికొస్తాను, తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు అంట. నేను ఎప్పుడెవరు చూశాను, దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడిలా బతుకుతారేమో చూశాను ఇప్పుడు దాకా, బయట అంతా ఎతికాను, కానీ నా ఇంట్లోనే ఉన్నాను అని ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి సేవ చేసేవాడు ఆయన. బ్రహ్మదేవుడికి ఒకే గుడి ఉందని మన దేశంలో, పుష్కరలోనండి. వేద వ్యాసుడి యొక్క వంశం అంటే అయింది. పండిత్ ధన ప్రకాశ్ గారు దాన్ని. సినిమా యాక్టర్ ఆయన, రాజకీయ నాయకుడు ఆయన, పోలీసు చేశాను ఆయన, అంటే పూజారి అండి ఆయన. అటువంటి వ్యక్తి సేవ చేస్తున్నాడు ఇప్పటికీ ఉన్నాడండి ఆయన, సేవ చేస్తున్నాడు. పెద్దవాడే ముసవాడు ఎప్పుడు నేను ఆయన పుస్తకం నేను చూపించాను కదండి. కాబట్టి అండి మనం ఏం చేయాలి అంటే సువార్త ప్రకటించాలి, నోటితో ప్రకటించాలి, మన జీవితంతో కూడా సువార్త ప్రకటించాలి. మనలో ఉన్న మార్పు ప్రజలకు ఆకర్షించాలండి. దేవుడు నమ్ముకుని ఎంతగా మారిపోయారు, ఎలా ఉండేవాళ్ళు ఎలా మారిపోయారు, దేవుడు గొప్పవాడు అని వాళ్ళు తెలుసుకోవాలండి. మన సత్క్రియలు చూసి పరలోకమున్న తండ్రి మెచ్చుకోవాలి ప్రజలండి. అలా బతకండి అని ప్రభు చెప్పారండి మత్తయి సువార్తలో. అలా బ్రతికితేనే సువార్త చేసినట్టు. మన నోటితో సువార్త చేసేసి మన బతుకు కంపులా ఉందనుకోండి, ముందు మీరు మారని అంటారండి, ముందు మీ కింద మీరు చూసుకోండి అంటారండి. కాబట్టి ముందు మనం దిద్దుకోవాలి, మనం మారాలి, మనం శక్తిని పొందుకోవాలి. అప్పుడు దేవుడి కోసం ప్రజలకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు మారిపోతారండి. కఠిన మారిపోయారు, దుర్మార్గులు మారిపోయారు, నరహత్య చేసిన వాళ్ళు మారిపోయారండి. అంటే గొప్ప వాళ్ళందరూ మారిపోయారు, అందరూ మారుతారండి. ఎప్పుడు మనం మారితే అందరూ మారుతారు. మనం మారట్లేదు కాబట్టి ఎవరు మారట్లేదు. కాబట్టి అండి మనిషికి వచ్చే శ్రమలు ఎన్ని రకాలండి? 5 రకాలు. మొట్టమొదటి వంశపారంపర్యంగా వచ్చే శ్రమలు. రెండోది ఏంటండి? అశ్రద్ధ అజాగ్రత్త వల్ల వచ్చే శ్రమలు. మూడోదండి మన శత్రువులు వచ్చే శ్రమలు. నాలుగవది మనము చేస్తున్న పాపాలు బట్టి వచ్చే శ్రమలు. ఐదవది దేవుడి కోసము వచ్చే శ్రమలు. ఈ 4 దీవెన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ 5వది మాత్రం ఖచ్చితంగా దేవుడు దీవెనిస్తాడు. ఎందుకంటే నా నిమిత్తం ఎంత బాధపడుతుంది నా బిడ్డ, నా నిమిత్తం ఎంతగా నిలబడ్డది నా బిడ్డ అని దేవుడు నిలబడతాడండి. కాబట్టి మనం ఈ 5 శ్రమలు ప్రతి మనిషికి ఉంటాయి. 5వ శ్రమ మాత్రం దేవుడు నమ్ముకుని సువార్త ప్రకటించాలి, దేవుడి కోసం బతకాలి, దేవుడి కోసం మారాలి అనుకునే వాళ్ళకి మాత్రం వస్తుందండి 5వ శ్రమ. కాబట్టి ఈ 5వ శ్రమను పొందుకుందాము. అటువంటి భాగ్యం దేవుడు దయచేయును గాక. ఆమేన్. యేసుప్రభువా ఎంతకు మాతో మాట్లాడిన దేవా, విన్న వాక్యానుసారంగా జీవితం అందరూ తెచ్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాతండి.